బ్రహ్మదేవుడు నారాయణ శబ్దంలోని రెండవ అక్షరమైన రాను నమశివాయ శబ్దంలోని రెండవ అక్షరమైన మాను తీసుకొని రామాను శబ్దమును సృష్టించి సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహామహిమాన్వితమైనదని, రామనామం ఉచ్చరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందని, ముక్తిదాయకమని చెప్పాడు. పక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. జాగ్రత్తగా విన్నాడు. ఇకనే బ్రహ్మలోకం నుండి భూలోకం వచ్చాడు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక బోయవాడు తటస్థపడ్డాడు. అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు. అతడు హింసాయుత కర్మాచరణంలో ఉన్నాడు. అపమార్గంలో నడుస్తున్నాడు. అతడిని ఈ మార్గం నుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలి అనుకున్నాడు. రామ అను శబ్దమును ఉపదేశించాడు. పట్టుదలతో జపించమన్నాడు. బోయవాడు శ్రద్ధతో విన్నాడు. అదే పనిగా మనసులో స్మరించుకుంటూ కొంతసేపు మరికొంతసేపు ఉచ్చరిస్తూ అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. తన పట్టుదలను వదలలేదు. దృఢచిత్తంతో అలానే ఉన్నాడు. చుట్టూ పుట్ట వెలిసింది. చిక్కి శల్యమయ్యాడు. పుట్ట కోన నుండి దివ్యకాంతులు ప్రసరిల్లుతున్నాయి. రామనామము వినపడుచున్నది. సంవత్సరాలు గడిచాయి. పుట్ట కొన నుండి వస్తున్న రామనామము బ్రహ్మలోకము చేరుకున్నది. బ్రహ్మ సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. పుట్టపై తన కృపారస దృష్టిని ప్రసరింపచేశాడు. పుట్టలో నుండి బంగారు వన్నె ఛాయతో గల మేనితో, తెల్లని గడ్డముతో, జడలతో, ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో దండముతో జ్ఞానజ్యోతి రూపు దాల్చాడా అన్నట్లు ఒక మహర్షి లేచి వచ్చి బ్రహ్మదేవునికి నమస్కరించాడు. నీవు పుట్ట నుంచి లేచి వచ్చావు కనుక ఇక నుండి వాల్మీకి అను పేరుతో పిలువబడతావు. నీ వలన ఒక మహత్కార్యము నెరవేరుతుంది. అది రామాయణ కావ్య రచన. ఈ కావ్య రచన వలన లోకంలో రామనామము వ్యాప్తి చెందుతుంది. సర్వ మానవాళికి రామనామము సద్గతిని కలిగిస్తుంది కనుక రామాయణము రచింపమని ఆదేశించాడు. వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు. అందులో గాయత్రి మంత్రమును నిక్షిప్తం చేశాడు. ఈ కావ్యంలో ఏదొక చెప్పుకోదగిన విశేషము ఇంకా అనేకం ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు పఠిస్తే దుస్వప్నములు రావు, అశుభములు కలగవు, ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి, అనారోగ్యాలు కలగవు, బంధనముల నుండి విముక్తులవుతారు, ఆపదలు సంభవించవు. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రామ అనే శబ్దం ఒకసారి పఠిస్తే విష్ణు సహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్ని నామాల్లోకెల్లా శ్రేష్టమైనదని అన్నాడు. మన భారతీయులు వ్రాయడానికి ముందుగా రామ అని రాసి ప్రారంభిస్తారు. కొందరు భక్తులు రామనామం ఉచ్చరిస్తూ రామకోటి వ్రాస్తారు. అటువంటి వారికి సర్వ శుభాలు కలుగును. వారికి శ్రీరామ రక్ష ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.